హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికైతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది అండి. జస్ట్ ఈ రోజే, ఓకేనా, ఈరోజు ఈవినింగ్ మనకు 29th జూలైన మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అండి. దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న, రైట్? సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి, ఓకేనా? తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? అయితే ఫస్ట్ మనము ఎస్ఐ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము అండి. ఓకే, సో ఫస్ట్ మనము ఎస్ఐ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే టోటల్ వేకెన్సీస్ ఎన్ని అంటే 275 వేకెన్సీస్ అండి. మొత్తం ఎస్ఐ వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారు అంటే 275 వేకెన్సీస్ ఇచ్చారు అండి, అన్నిట్లో కలుపుకొనేది, ఓకేనా? ఇది మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో, నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో, నెక్స్ట్ అదేవిధంగా ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో, నెక్స్ట్ అదేవిధంగా జైలుకి సంబంధించిన పోస్టులు అండి. అన్నీ కలిపి మనకు ఎస్ఐ వేకెన్సీస్ ఎన్ని అంటే 275 వేకెన్సీస్ అండి, ఓకేనా? 275 వేకెన్సీస్. ఇది మనకు ఫస్ట్ డీటెయిల్స్ అనమాట, ఇది ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని. నెక్స్ట్ ఇంకా అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ డేట్స్ ఇవ్వలేరు వాళ్ళు, ఇక్కడ ఏదో ఒక నోట్ తోటి మనకు ప్రెస్ నోట్ తోటి మనకు అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలని డేట్ కూడా ఇస్తారు, దాని గురించి వెయిట్ చేద్దాం, రైట్? నెక్స్ట్ ఈ ఎస్ఐ ఎగ్జామ్ తీసుకుంటే మనకు ప్రిలిమ్స్ ఉంటుంది, ఓకేనా, ఈవెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకు మెయిన్స్ కూడా ఉంటుంది అండి. ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే, ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఉంటుంది, నెక్స్ట్ ఈవెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ తర్వాత మనకు మెయిన్స్ అనేది ఉంటుంది అండి, రైట్? ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ తెలుసు కదా, 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఇంగ్లీష్ ఉండదండి, అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ మొత్తం కలిపి 200 క్వశ్చన్స్ అండి. ఎన్ని క్వశ్చన్స్ మనకు? 200 క్వశ్చన్స్. అయితే ప్రిలిమ్స్లో మనకి ఏంటి అంటే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి అండి. ఆ క్వాలిఫై అయ్యే పర్సంటేజ్ ఎంత పెట్టాడు అంటే చూడండి, ఇక్కడ అందరూ క్లియర్గా 30% అండి. 30% ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఇద్దరికి, ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇద్దరికి 30% పెట్టారు. 30% అంటే ఎన్ని మార్క్స్? 60 మార్క్స్ రావాలి, ఓకేనా? నెక్స్ట్ బీసీస్ వాళ్ళకు, ఓకేనా? బీసీ వాళ్ళకి ఎంత అంటే 25% పెట్టాడు. బీసీ వాళ్ళకి ఎంత అండి? 25% పెట్టాడు, రైట్? నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20% పెట్టారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20% పెట్టారు. అంటే వీళ్ళకు చూడండి, ఇక్కడ వీళ్ళకేమో 50 మార్కులు, ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 60 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకి 50 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 మార్కులు వస్తే చాలు, సరిపోతుంది అనమాట, ఓకే, ఇది రైట్? నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అండి. నెగిటివ్ మార్కింగ్ మనకు ఎంత ఇచ్చాడు అంటే 20% అంటే 1/5 అండి. ప్రిలిమ్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది అంటే 1/5 వరకు మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/5 వరకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎస్ఐ నోటిఫికేషన్ నేను చెప్పేది, ఎస్ఐ నోటిఫికేషన్, నెక్స్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే, ఓకేనా? ఇది మనకు 1/5 అనమాట, రైట్? నెక్స్ట్ దీని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి అందరు ఇక్కడ, దీని తర్వాత మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఓకేనా? ఈవెంట్స్ మనకు యాస్టేజ్గా చెప్పాడు అండి 1600 మీటర్స్, ఓకేనా? మెన్కి అయితేనేమో 1600 మీటర్స్, ఉమెన్కి అయితేనేమో 800 మీటర్స్ అండి, ఓకేనా? ఈవెంట్స్ ఎలా ఉన్నాయి అంటే మెన్కి అయితేనేమో 1600 మీటర్స్, నెక్స్ట్ ఉమెన్కి అయితేనేమో 800 మీటర్స్ అనమాట. ఏది రన్నింగ్ అనేది, ఓకే, రన్నింగ్ అనేది వాళ్ళకు 800 మీటర్స్, 1600 మీటర్స్ అండి. అయితే ఇక్కడ మనకు టైం ఎంత చెప్పాడు అంటే మెన్కి టైం మ్యాక్సిమం టైం ఎంత అంటే 7 minutes 15 seconds. 7 minutes 15 seconds అనేది మెన్కు మ్యాక్సిమం టైం అండి. నెక్స్ట్ అదేవిధంగా, ఓకేనా, ఉమెన్ 800 మీటర్స్ క్వాలిఫై అవ్వాలి, అది ఎంత అంటే 5 minutes 20 seconds, అది మ్యాక్సిమం టైం అనమాట, ఓకేనా? 5 minutes 20 seconds దాటితే మాత్రం అక్కడ మనకు వాళ్ళు ఎలిజిబుల్ అనేది కారు అని, రైట్? ఇదొకటి. నెక్స్ట్ ఇంకో విషయం, ఓకేనా, ఇంకో మ్యాటర్ ఏంటి అంటే దీని తర్వాత ఇది రన్నింగ్ అయిపోతుంది కదా, రన్నింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు లాంగ్ జంప్, ఓకేనా? చూడండి, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అండి, ఓకేనా? లాంగ్ జంప్, షార్ట్ పుట్. లాంగ్ జంప్ తీసుకున్నట్లయితే జనరల్ వాళ్ళకైతేనేమో 4 meters, ఓకేనా? అదే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనేమో 3.5 meters అండి, ఓకేనా? ఇది మెన్నుకు జనరల్ వాళ్ళకైతే 4 meters, అది ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 అనమాట, రైట్? అదే మనకు మెన్కి షార్ట్ పుట్ ఎంత వేసుకోవాలి అంటే 6 meters అండి, ఓకేనా? ఓకేనా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా సరే, నెక్స్ట్ మనకు జనరల్ వాళ్ళైనా సరే 6 meters వరకు ఇవ్వాలి, ఓకేనా, రైట్? నెక్స్ట్ ఇది మనకు మెన్నుకు అనమాట. నెక్స్ట్ ఉమెన్కి తీసుకున్నట్లయితే లాంగ్ జంప్ ఎంత అంటే 2.5 meters ఉమెన్కి. లాంగ్ జంప్ ఎంత 2.5 meters. నెక్స్ట్ మనకు షార్ట్ పుట్ ఎంత వేయాలి అంటే 4 meters వరకు వేయాలి. షార్ట్ పుట్ ఎంత వేయాలండి? 4 meters వరకు వేయాలి, ఓకేనా? ఇది మనకు ఉమెన్కి సంబంధించింది అండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే షార్ట్ పుట్ అనేది మెన్నుకైతేనేమో 7.26 kgs, 7.26 kgs షార్ట్ పుట్ అండి. అదే ఉమెన్కి అయితేనేమో 4 kgs షార్ట్ పుట్ అనమాట, ఓకేనా? ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్, నెక్స్ట్ ఈవెంట్స్ అనమాట, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఏజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ అందరూ ఏజ్ వచ్చేసి మనకు 21 నుంచి 25 years అండి, ఓకేనా? 21 నుంచి 25 years అండి ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట ఇది,
ఓకే, సో 21 నుంచి 25 ఇయర్స్ ఉండాలి అండి. అయితే మనకు ఏజ్ అనేది ఎప్పటి వరకు 21 నుంచి 25 ఉండాలి, ఓకేనా. ఎప్పటి వరకు 21 నుంచి 25 ఉండాలి అంటే ఒక నిమిషం ఆగండి చెప్తాను నేను. ఓకే, జూలై 1 చూడండి ఇక్కడ జూలై 1 2026 అండి. జూలై 1 2026 వరకల్లా, ఓకేనా, జూలై 1 2026 వరకల్లా సో వాళ్ళు అక్కడ ఏజ్ అనేది మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 25 వరకు ఉండాలి. రిలాక్సేషన్ అనేది ఇచ్చారు అండి, కానీ రిలాక్సేషన్ అందరికీ సేమ్ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకి అందరికీ సో రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ ఇచ్చారు అండి. ఓకే, 5 ఇయర్స్ ఇచ్చారు అంటే మ్యాక్సిమం ఏజ్ మనకు 30 ఇయర్స్ వరకే వస్తుంది. ఓకేనా, 30 ఇయర్స్ వరకే వస్తుంది, అంతకు మించి అయితే ఎవరికి రావట్లేదు. ఓకేనా, ఇదొకటి రైట్. నెక్స్ట్ దీని తర్వాత, ఓకేనా, దీని తర్వాత తీసుకున్నట్లయితే అంగో ఏజ్. సో ఏజ్ వచ్చేసి మనకు ఎంత ఉండాలి, జూలై 1 వరకు 21 నుంచి 25 వరకు ఉండాలి, రైట్. ఇది మనకి ఏజ్ సంబంధించిందండి. నెక్స్ట్ డిగ్రీ అండి. సో డిగ్రీ అనేది ఉండాలని చెప్పినా కదా, డిగ్రీ అనేది ఎప్పటి వరకు ఉండాలి అంటే సో జూలై 29th వరకు అండి. ఓకేనా, జూలై మనకు సో 29th వరకు వాళ్ళక్కడ సో డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. జూలై 29th వరకు డిగ్రీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా, ఇది ఒకటి. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ అండి. చూడండి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే, ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే మీకు తెలుసు కదా, సో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఓకేనా, సో పేపర్ 1 ఉంటుంది, నెక్స్ట్ మనకు పేపర్ 2 ఉంటుంది, నెక్స్ట్ మనకు ఓకేనా పేపర్ 3 ఉంటుంది, నెక్స్ట్ మనకు పేపర్ 4 ఉంటుంది అండి, రైట్. పేపర్ 1 పేపర్ 2 ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్సే. ఓకేనా, పేపర్ 1 మనకి ఏంటి అంటే ఇంగ్లీష్ అండి, పేపర్ 2 మనకు తెలుగు. మెరిట్ తీసుకునేది ఓన్లీ పేపర్ 3 పేపర్ 4 నుంచి మాత్రమే మెరిట్ అనేది తీసుకుంటారు అండి. ఓకేనా, ఇది క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ పేపర్ 1 పేపర్ 2 మనకి ఎలా ఉంటాయి అంటే చూడండి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుందండి. ఇంగ్లీష్ 25 మార్క్స్కి ఏమో ఆబ్జెక్టివ్ ఉంటుంది, నెక్స్ట్ మనకు 75 మార్క్స్కి ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది అనమాట. ఓకేనా, రెండు కలిపి క్వాలిఫై అవ్వాలి, రైట్. 25 మార్క్స్కి ఏమో ఆబ్జెక్టివ్, 75 మార్క్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది. రెండు కలిపి క్వాలిఫై అయితే చాలు, సపరేట్గా క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అందులో మనకు 25 మార్క్స్ అని చెప్పాను కదా మీకు, 25 మార్క్స్ మనకి ఇక్కడ అది కదా. అయితే ఇంకోటి ఏంటి అంటే మినిమం క్వాలిఫై కావాలని చెప్పినా కదా, మినిమం క్వాలిఫై కావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి పేపర్ 1 పేపర్ 2లో అంటే చూడండి ఇక్కడ 40%, మినిమం 40% రావాలి అండి ఓసీస్ వాళ్ళకి. ఓకే, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. చూడండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఓసీ వాళ్ళని ఇద్దరిని ఈక్వల్ చేశాడు ఇక్కడ. సో 40% మనకు అక్కడ ఎవరికి రావాలి అంటే సో 40% అంటే 40 మార్క్స్ రావాలి ఓసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. నెక్స్ట్ 35% ఏమో బీసీస్కి రావాలి. నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 30% అండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకైతేనేమో 30% అనమాట ఇది. ఓకేనా, ఇది మనకు సో పేపర్ 1 పేపర్ 2 కంపల్సరీ క్వాలిఫైయింగ్ కావాల్సిన మార్క్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చాడు అండి. నెగిటివ్ మార్కింగ్ ఎంత ఇచ్చాడు అంటే ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఎంత ఇచ్చాడంటే 1/4 ఇచ్చాడు అండి ఇందులో. అంటే పార్ట్ ఏ ఉంది కదా అక్కడ, సో పార్ట్ ఏలో మనకు 25 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తాయి కదా, అందులో మనకు నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు, 1/4 నెగిటివ్ మార్కింగ్ ఇచ్చాడు. ఓకేనా, ఇది రైట్. ఇది మనకి ఏంటంటే ఎస్ఐ నోటిఫికేషన్ గురించి అండి. సో రిటన్ ఎగ్జామినేషన్ మనకు లాస్ట్లో ఉంది కదా, సో అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ 3 పేపర్ 4 అనే మెరిట్ తీసుకుని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు, రైట్. ఇది మనకు ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి, రైట్. నెక్స్ట్ మనము కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ కానిస్టేబుల్ నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే మొత్తం ఎన్ని వేకెన్సీస్ అంటే సో 7,000, ఓకేనా, 7,112 వేకెన్సీస్ అండి. మొత్తం ఎన్ని వేకెన్సీస్ చెప్పండి, 7,112 వేకెన్సీస్ తోటి మనకు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీని తర్వాత సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చూద్దాము అంటే ఓకే ఎగ్జామ్ అనేది చూద్దాం. ఓకేనా, సో ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ అందరు క్లియర్గా ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేశాడంటే ఒక నిమిషం అండి. ఓకే ఫస్ట్ మనం ఇక్కడ ఇది చూద్దాం. ఓకేనా, ఏజ్ అనేది చూద్దాము అండి. ఏజ్ అనేది తీసుకున్నట్లయితే ఓకేనా, ఏజ్ అనేది తీసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఓకే 18 ఇయర్స్, మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి అండి. అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్ యాజ్ ఆన్, రైట్. సో చూడండి ఇక్కడ అందరూ 18 to 35 ఇయర్స్ ఉండాలి అండి. 18 నుంచి సో 35 వరకు, ఓకేనా, 18 నుంచి 35 వరకు. ఇది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎవరికండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకండి. ఒక
వాళ్ళకు, అది ఓన్లీ ఎస్సీ వాళ్ళకు. ఓకే, జనరల్గా మాట్లాడుకుంటే అందరు ఇక్కడ చూడండి, జనరల్గా మాట్లాడుకుంటే మనకు సో ఏజ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు అంటే కానిస్టేబుల్కి 18 నుంచి 22 వరకు ఇచ్చాడు అండి, 18 నుంచి 22 వరకు ఇచ్చాడు, రైట్. సో ఇది మనకు జూలై 1 2026 వరకల్లా సో మనకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలంటే 25 ఇయర్స్, ఓకేనా. 22 ఇయర్స్ ఉండాలి అండి, కానిస్టేబుల్ కాబట్టి 22 ఇయర్స్ అనేది ఉండాలి, ఓకేనా. ఇది మనకు రిలాక్సేషన్ అనేది ఇచ్చాడు. రిలాక్సేషన్ డీటెయిల్స్ మీకు క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి, రైట్. నెక్స్ట్ దాని తర్వాత ఇది మనకి ఏజ్ గురించి అండి. రిలాక్సేషన్ అందరికీ మనకి ఇక్కడ 5 ఇయర్స్ వరకు ఉంది కాబట్టి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు, రైట్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఉండాలి అండి. ఇంటర్మీడియట్ ఎప్పటి వరకు ఉండాలి అంటే జూలై 29th వరకు, ఓకే. జూలై 29, 2026 వరకు మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయ్యి ఉండాలి అండి, ఇంటర్మీడియట్ క్వాలిఫై అయ్యి ఉండాలి, ఓకేనా. ఇదొకటి. నెక్స్ట్ దీని తర్వాత ఓకే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. చూడండి ఇక్కడ మనకు అందరికీ సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిలిమ్స్ కదా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ 200 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అండి. అయితే ఇందులో కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంది అండి, ఇందులో మళ్ళీ అందరూ కంపల్సరీ క్వాలిఫై కావాల్సి ఉంది. సేమ్ అదే ప్యాటర్న్ చూడండి. క్వాలిఫై అవ్వాలి అంటే అందరూ చూడండి ఇక్కడ 30% ఏమో ఓసీ ఈడబ్ల్యూఎస్, 30% మార్క్స్ రావాలి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అంటే 60 మార్క్స్ రావాలి అని. నెక్స్ట్ బీసీ వాళ్ళకు, ఓకేనా. బీసీ వాళ్ళకి ఎంత అంటే 25%, బీసీ వాళ్ళకి ఎంత అండి 25% అనమాట. 25% అంటే ఎంత అండి 50 మార్క్స్ రావాలంతే, ఓకే. సో నెక్స్ట్ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 మార్క్సే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20% అంటే మనకు అక్కడ 40, ఓకేనా. 40 మార్క్స్ వస్తే చాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 మార్క్స్ వస్తే చాలు, రైట్. ఇది మనకు ప్రిలిమ్స్ అనమాట, ఓకే. ఇది మనకు ప్రిలిమ్స్ అండి. నెక్స్ట్ దీన్ని తీసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్, ప్రిలిమ్స్లో మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టాడు. ఎంత అంటే 1/5, 20%, ఓకేనా. నెగిటివ్ మార్కింగ్ అండి, 20% నెగిటివ్ మార్కింగ్ అంటే 1/5 అంటే 5 రాంగ్స్ అయ్యాయి అంటే ఒక రైట్ అయిన క్వశ్చన్ పోతుంది, అంటే 1 మార్క్ అనేది మీకు డిలీట్ అయిపోతుంది అనమాట, రైట్. ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ ఈవెంట్స్ అనేవి తీసుకున్నట్లయితే సేమ్ 1600 మీటర్స్ 800 మీటర్స్ అండి. మెన్కి ఏమో 1600 మీటర్స్, ఉమెన్కి ఏమో 800 మీటర్స్ అనమాట, ఓకేనా. అయితే మనకు సేమ్ ఎస్ఐలో ఏదైతే మనకి ఈవెంట్స్ మెన్షన్ చేశారో సేమ్ అవే ఈవెంట్స్ ఉన్నాయి అండి. సో మెన్కి అయితే సో వాళ్ళు 7 minutes 15 seconds మ్యాక్సిమం, అంతకు దాటితే క్వాలిఫై కానట్టే. అంతకంటే ముందుకు ఆ స్లాట్ని బట్టి మీకు మార్క్స్ వస్తాయి. ఉమెన్కి అయితే 9 minutes 30 seconds అండి, 9 minutes 30 seconds 800 మీటర్స్ కొట్టాలి. ఇదేంటిది ఫస్ట్, ఓకేనా. 1600 800 మీటర్స్ అండి. నెక్స్ట్ లాంగ్ జంప్ తీసుకున్నట్లయితే సేమ్ ఫస్ట్ మెన్ గురించి మాట్లాడదాం. సో 4 మీటర్ జనరల్ వాళ్ళకేమో 4 మీటర్స్ అండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్లకి అయితేనేమో 3.5. నెక్స్ట్ షార్ట్ పుట్ కూడా సేమ్ 6 మీటర్స్ 6 మీటర్స్ జనరల్ వాళ్ళకైనా ఎక్స్ సర్వీస్ మెన్లకైనా, రైట్. నెక్స్ట్ ఉమెన్ తీసుకున్నట్లయితే సో మనకు 2.5 మీటర్స్ ఏమో లాంగ్ జంపు, 4 మీటర్స్ అయితేనేమో మనకు షార్ట్ పుట్ వేయాలి అండి. సేమ్ షార్ట్ పుట్ ఏమో మెన్కి అయితేనేమో 7.26 kgs, ఉమెన్కి అయితేనేమో 4 kgs షార్ట్ పుట్ అనమాట, ఓకేనా. ఇది రైట్. నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ అండి. సో ఫైనల్ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే సో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటి అంటే 200 మార్క్స్కి పేపర్ అనేది ఉంటుంది. మొత్తం 3 hours ఉంటుందండి ఫైనల్ ఎగ్జామ్ అండి. ఆ ఫైనల్ ఎగ్జామ్లో, ఓకేనా, రైట్, ఓకే. రైట్. సో ఫైనల్ ఎగ్జామ్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అందరికి జాగ్రత్త చూడనా, ఫైనల్ ఎగ్జామ్లో, ఓకేనా, ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్లో సో మనకు ద మినిమమ్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ఆల్ ద క్యాండిడేట్స్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. ఫైనల్ ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ చెప్పారు అండి. అదేంటి అంటే సేమ్ ఎస్ఏ ప్యాటర్నే. సో 40% మనకు అక్కడ ఓసీ వాళ్ళకి, నెక్స్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఏది కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మీరు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, క్వాలిఫై కాకపోతే మాత్రం రాదు, రైట్. నెక్స్ట్ అంటే కంపల్సరీ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టాడు. నెక్స్ట్ 35%, ఓకేనా, 35% ఏమో బీసీ వాళ్ళకి. నెక్స్ట్ అదేవిధంగా 30% ఏమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓకేనా. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అండి, ఓకేనా. ఇదైతే మనకు 200 మార్క్స్కి, రైట్. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే సో మనకు 10% అంటే ఎంత అండి 40% అంటే 80 మార్క్స్ రావాలి, ఓకేనా. వీళ్ళకి ఎంత రావాలి చెప్పండి, 80 మార్క్స్ రావాలండి. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మెయిన్స్లో 80 మార్క్స్ వస్తేనే మళ్ళీ మీరు తీసుకునేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట, ఓకేనా. అది నెక్స్ట్ ఇంకేమైనా ఉందా చూసుకుంటే ఒక్క నిమిషం ఆగండి. ఓకే, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఇవ్వలే.
మెయిన్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఏమి ఇవ్వాలి, కంపల్సరీ క్వాలిఫై కావాలని చెప్పాడు కానీ నెగిటివ్ మార్కింగ్ అయితే మనకి ఏమి ఇవ్వలే అండి. ఓకేనా, ఇదండి ఇది మనకి ఏంటంటే నోటిఫికేషన్ గురించి సో కొన్ని డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, నెక్స్ట్ అదేవిధంగా మనకు అక్కడ సో ఈవెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇదండి. సో మెయిన్ అయితే మనకు ప్రిలిమ్స్లో ఓకేనా, మెయిన్స్లో మనకు కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని చెప్పాడు. సో ఈసారి ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఓసీ వాళ్ళని ఈక్వల్ చేశాడు, నెక్స్ట్ బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఇట్లా చేశాడు. కాబట్టి దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఓకే, రిలాక్సేషన్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ తోటి నోటిఫికేషన్ మీకు అక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక వీడియో చేస్తాను మళ్ళీ మీకు, ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకేనా, ఇందులో మాత్రం మీకు జనరల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అండి. సో నెక్స్ట్ మీకు ఏజ్ కూడా చెప్పాను కదా మీకు అక్కడ మినిమం అంటే జనరల్ ఏజ్ అనేది ఇచ్చాడు, రిలాక్సేషన్ చేస్తుంది మొత్తం డీటెయిల్గా మీకు ఇంకో వీడియోలో చేస్తాను అండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు. ఓకే, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కంపల్సరీ. మీరు ప్రిపరేషన్ ఇప్పుడు చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది అండి, ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నా మనకు సంబంధం లేదు అండి. కంపల్సరీ మనం మా జాబ్ మనది ఒకటి అని అనుకొని మనం కష్టపడుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, అంటే ఎక్కడ ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.